భారత్ నుంచి వెళ్ళిపోతాం. వాట్సాప్ యూజర్ల సందేశాల భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సాప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెప్తే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనలు 2021లోని 4.2 సెక్షన్ల చట్టబద్ధతను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్, ఇప్పుడు మెటా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సాప్ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాధ్యమంలో మెసేజ్లకు ఉన్న ఎన్స్క్రిప్షన్ విధానాన్ని తొలగించాలని చెప్తే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామని వెల్లడించింది. ఐటీ నిబంధనలోని సెక్షన్ 4.2 వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆ సంస్థలు ఆరోపించాయి. ముఖ్యంగా సందేశ సృష్టికర్త జాడను బహిర్గతం చేసే విధానాన్ని సంబంధించిన నిబంధనను సవరించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో ఈ సెక్షన్ సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సాప్ తరపున న్యాయవాది మాట్లాడుతూ, మా ప్లాట్ఫామ్ సందేశాల భద్రత కోసం ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ చేస్తున్న విధానాన్ని అవలంబిస్తున్నామన్నారు. ఆ గోప్యత హామీ ఉన్నందువల్లనే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ రూల్లో మేము బలవంతంగా ఈ ఎన్స్క్రిప్షన్ను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు చెప్తే మేము భారత్ నుంచి వెళ్ళిపోతాం అని కోర్టుకు తెలిపారు. రూల్ వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. సామాజిక మాధ్యమ సంస్థల్లో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే దీన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల మేము కోట్లాది మెసేజ్లను కొన్నేళ్ల పాటు భద్రపరచాల్సి వస్తుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదు అని వాట్సాప్ తరపున కౌన్సిల్ వాదించింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. 2021 ఫిబ్రవరిలో కేంద్రం ఈ నూతన ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే వీటిని సామాజిక మాధ్యమ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల వీటన్నిటిని సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.